హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతో, హస్బెండ్ ఆఫ్ మైథిలి. ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. తాపీగా వచ్చి బెడ్ మీద వాలుతున్న ఇక్షుని చేరి, హలో సార్, ఏంటి అప్పుడే బెడ్ ఎక్కుతున్నారు? ఉతికిన బట్టలు ఆరేసి బాల్కనీ కబోర్డ్ దగ్గర చైర్లో నా ఆరిన బట్టలు ఉన్నాయి, అవి తీసుకువచ్చి ఇస్త్రీ చేసి రెడీగా పెట్టండి. అసలే నేను రేపు అవి వేసుకుని జాబ్కి వెళ్ళాలి అంది జుట్టు ముందుకు వేసుకుని బిల్డప్ ఇస్తూ. అబ్బో, నువ్వు చేసేది పెద్ద పహిల్వాన్ ఉద్యోగం అని ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్ళాలా? మరి తర్వాత చేస్తాను పే. నా నడుం పట్టేసి నేనేడుస్తుంటే నీదో గోల అన్నాడు బొక్క బోర్లా పడుకొని. తర్వాతనా నీ పని చెప్తా ఉండు. అత్తమ్మా, ఓ అత్తమ్మా అని గట్టిగా పిలిచి, అత్తమ్మా యాక్చువల్లీ విషయం ఏంటంటే అని మెల్లగా చెప్తూ, మీ అబ్బాయి నన్ను కాంట్రాక్ట్ పెళ్ళి. తన మాట ఇంకా పూర్తి కానే లేదు. ఒక్క ఉదిటిని లేచి బెడ్ దిగి పరుగున వచ్చి ఉన్న బలంగా తన నోరు మూసేశాడు ఇక్షు. ఆల్మోస్ట్ మిలి మీద పడ్డట్టే నిలబడి, ఏయ్ ఏంటి వాగుతున్నావు? మెంటలెక్కిందా? నోరు మూయి అని అరిచాడు. అంత దగ్గరికి వచ్చేసరికి అతని పర్ఫ్యూమ్ స్మెల్ క్లియర్గా తెలుస్తుంటే అతన్ని చూసి క్షణం పాటు తడబడి అతని చెయ్యిని తీసేసి దూరంగా జరిగి నిలబడుతూ, ఏయ్ ఏంటి మీద మీదకి వస్తావు అని చిరాగ్గా అరిచింది. ఓ సారీ, చూసుకోలేదు. ఎందుకలా అరుస్తున్నావు? అమ్మ వింటే అంటూ ఇంకాస్త దూరం జరిగి నిలబడ్డాడు అంతే కోపంగా. వినాలనే అరిచాను మిస్టర్ ఇక్ష్వాక్. నేను చెప్పిన పని చేయకపోతే నాకు మెంటలే ఎక్కుతుంది. చేస్తారా లేక నన్ను ఆంటీకి చెప్పుకోమంటారా? చెప్పండి అంది డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తూ. తన మాటలకి వస్తున్న బూతులు లోపలే ఆపుకుంటూ, నీ సంగతి ఇప్పుడు కాదే, లంచ్ దగ్గర దొరుకుతావు కదా అప్పుడు చెప్తా అని పళ్ళు నూరుకుంటూ వెళ్ళి ఉతికిన బట్టలు దండం మీదకి ఆరేసినట్టు విసిరి కొట్టి చైర్లోని బట్టలు తెచ్చి బెడ్ మీదకి విసిరేసి ఐరన్ బాక్స్ కోసం సర్చింగ్లో ఉన్నాడు. తను ఆ ప్రాసెస్లో ఉండగా, ఇదిగో మిస్టర్ ఇక్ష్వాక్, తెలుగు సీరియళ్లలో లేడీ విలన్లా ఇస్త్రీ చేస్తున్నట్టే చేసి దాన్ని కాల్చడం మార్చడం లాంటివి చేసావే అనుకో, రేపటి నుంచి ఇంతకి డబల్ వర్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకో అంది సీరియస్ టోన్లో. గుర్రుగా చూపు చూసి, ఓ చెప్పావులే, ఆ మాత్రం వర్క్ మాకు కూడా తెలుసు, మేము చేయించుకుంటాం ఇస్త్రీ అన్నాడు దీర్ఘాలు తీస్తూ. అదే నా బాధ, తమరు చేయించుకుంటారు కానీ చేసుకోరు, అందుకే కనీసం నాదైనా సరిగ్గా చేసి ఏడవండని చెప్తున్నా అంది విసురుగా ఐరన్ బాక్స్ చేతిలోకి తీసుకొని ముక్కు పుటాలు ఆదిరిపడేలా గాలి పీలుస్తూ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసి అడ్డదిడ్డంగా ఐరన్ చేస్తుంటే మళ్ళీ దొరకని సీన్ని మిస్ చేయకుండా చూస్తూ ముసిముసిగా నవ్వుకునే పనిలో ఉంది మిలి. తనని చూస్తూ నవ్వుకుంటున్న మిలిని చూసి, నువ్వేంటి ఫ్యాషన్ షో చూస్తున్నావా ఇక్కడ? కిందికి వెళ్ళి జ్యూస్ ప్రిపేర్ చేసి అమ్మకి ఇవ్వుపో అన్నాడు ఉడుక్కుంటూ. నాకు తెలుసులే, అత్త జ్యూస్ టైం 11కి, 5 minutes ముందు వెళ్తే సరిపోతుంది. నేను టైంని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాను, నీలాగా అస్సలు కాదు అంది ముందు నుంచే అలవర్చుకున్న అలవాటవడంతో గొప్పగా చెప్పుకుంటూ. గన్ పట్టే చేతులతో ఐరన్ బాక్స్ పట్టిస్తావు కదా, నన్ను ఇంతలా ఆడుకుంటున్న ఫస్ట్ మనిషివి నువ్వు. ఒక్కసారి నా పని అవని నిన్నేం చేయాలో అది చేస్తాను చూసుకో అనుకున్నాడు మిలీనే చూస్తూ మనసులో. హలో, చూపు అక్కడ పెట్టు, నా మీద పెడితే నీ వల్లే కాలుతుంది అంది తను బాక్స్ని ఎటేటో పట్టుకోవడం గమనిస్తూ. అప్పటికే బాక్స్ ఎట్కి పట్టుకోవడంతో ఇక్షు చెయ్యి చిన్నగా కాలి అంటూ చెయ్యి విసురుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు చల్లదనం కోసం. అయ్యిందా? అందుకే చెప్తున్నా, చెప్పింది వినాలి అప్పుడప్పుడు అంది ఆల్రెడీ ఉడికిపోతున్న ఇక్షుని ఇంకా ఉడికిస్తూ. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఈసారి నీ డ్రెస్ పక్కా కాల్చేస్తా అన్నాడు కాలిన అదే చేత్తో వార్నింగ్ ఇస్తూ. సర్లే, అంత ఏడవకు, నేను వెళ్తున్నా అని నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే దీర్ఘంగా ఓ ఊపిరి తీసుకొని వదిలి చేతిలోని బాక్స్ పక్కన పడేసి
బద్ధకంగా స్విచ్ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేసి బెడ్ మీద పట్టాడు. అవే బట్టల మీద. మొదటిసారి పనిచేయడం వలనో లేక మిలీ బట్టల మహిమో గాని అలా కళ్ళు మూసుకున్నాడో లేదో వేలాపాలా లేకుండా నిద్ర పట్టేసింది ఇక్షుకి. లంచ్కి ఏదేదో ప్రిపేర్ చేపించి మిలీకి చుక్కలు చూపిద్దామనుకున్న ఇక్షు తను లంచ్ ప్రిపేర్ చేసి తనే వచ్చి మళ్ళీ పిలిచేదాకా కూడా లేవలేదు. మత్తుగా కళ్ళు తెరిచి అప్పుడే మార్నింగ్ అయిపోయిందా అంటుంటే హా మార్నింగ్ అయ్యి పోయింది కూడా. ఇది మధ్యాహ్నం. లంచ్ టైం దాటి గంట అవుతుంది. కాసేపు అయితే ఇది కూడా పోయి సాయంత్రం వస్తుంది అంది టైం గుర్తు చేస్తూ. ఏంటి అంత టైం అయిందా? నేనేంటి ఇలా నిద్రపోయా అని ఒళ్ళు వీరుస్తూ లేచి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇస్త్రీ చేసిన లాభం లేకుండా వాటి మీదనే నిద్రపోయిన ఇక్షుని తలుచుకొని ఫస్ట్ డేనే చాలా వర్క్ చేయించా అన్నమాట. ఇట్స్ గుడ్. ఇవన్నీ కరెక్ట్గానే వర్కౌట్ అవుతున్నాయి కానీ అసలు వర్కే అవ్వట్లేదు. వీటి గురించి ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. ఎన్ని డేస్ అవుతున్నా ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు నాకు. అంతా ట్రై చేస్తే వీడేదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు తెలిసింది కానీ అసలు నిజం తెలియలేదు. ఇంకా ఇలా వర్కౌట్ అయ్యేలా లేదు. హౌ టు డూ సంథింగ్ మోర్ దెన్ దిస్. బట్ ఏదైనా ఒక్క ఛాన్స్ దొరికితే బాగుండు అని మనసులో ఆలోచించుకుంటూ కిందికి వెళ్ళింది. ఏమైంది మిలి? ఏం చేస్తున్నాడు వాడు? ఇంట్లోనే ఉండి కూడా ఇంతసేపు రాకుండా అంటూ కావేరి కసురుతూ అడిగేసరికి నిద్రపోయారత్తమ్మ వస్తున్నారు అంది నవ్వుతూ ఆమెకి పట్టించి. ఇంట్లోనే ఎందుకున్నాడు? ఈరోజు వర్క్ లేదా వాడికి? తెలియక అడగగానే నేనే ఉండమన్నా. ప్రేమతో అడిగేసరికి ఉండిపోయారు. నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసరికి సంతోషం నిండింది ఆవిడ మొహంలో. కిందికి వచ్చి లంచ్ చేసి కాసేపు కావేరితో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక్షు. అతను వెళ్ళిపోయాక మిలీ కూడా తింటూ మరో సిమ్ తీసి తన మనిషికి కాల్ చేసి ఇక్షుని ఫాలో అవ్వమని చెప్పింది. ఎక్కడో మిస్ అవుతున్నా అనిపిస్తుంది కానీ ఎక్కడో తెలియట్లేదు. ఎంత చేస్తున్నా ఏ క్లూ దొరకట్లేదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న క్లూ అయినా మిస్ చేసుకొని వెళ్తాడు. బట్ వీడి దగ్గర ఎందుకని ఏం దొరకట్లేదు? మేబీ నేనే సరిగ్గా వెతకట్లేదా? ఇంత ప్లాన్ చేసి కూడా ఏ లాభం లేకుండా పోయేలా ఉంది. అసలు వీటి గురించి ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. తింటూనే ఓవైపు ఆలోచిస్తూ కూర్చుంది. ఈవినింగ్ తన మనిషి మళ్ళీ కాల్ చేశాడు కానీ ఏ కొత్త ఇన్ఫర్మేషన్ లేదు. సంథింగ్ మెస్సీ. ఇటువైపు నుంచి ఏం చేసినా వర్కౌట్ అయ్యేలా లేదు. అటువైపు నుంచి ట్రై చేస్తే కానీ దీనికి ఎవరు ఒప్పుకుంటారు? ఎస్, మేబీ ఏదైనా క్లూ దొరికితే ఇలాగే దొరకాలి మనసులో అనుకుంటూ తన ఫ్రెండ్ కమ్ ఆఫీసర్ కార్తిక్కి కాల్ చేసింది తన పర్సనల్ సిమ్ నుంచి. చెప్పు. లిఫ్ట్ చేయడమే డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తూ అడిగాడు. నాకు ఒక కాల్ గర్ల్ కావాలి. చాలా హాట్గా ఉండాలి. చూడగానే ఎవడైనా ఫ్లాట్ అయ్యేలా ఉండాలి. అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే వర్కహాలిక్ అయి ఉండాలి. తన పాటికి తాను చెప్తూ వెళ్తుంది. ఆర్ యూ సీరియస్? ఆశ్చర్యంగా అడిగాడు. అతనికి మరోలా అర్థమై. యూ చీప్ సాలే, నీ డర్టీ థింకింగ్ ఆపు అని కోపంగా అరిచింది. మరి లేకపోతే నీకు కాల్ గర్ల్ ఏంటి? ఐ మీన్ నువ్వు అమ్మాయి అండ్ ఇంకో అమ్మాయి. అతని మాట పూర్తి కాకముందే షటప్ యూ స్టూపిడ్ ఈడియట్ రోగ్. నాకు ఇక్షు విషయంలో చాలా క్లమ్జీగా ఉంది. అందుకే ఆ అమ్మాయి హెల్ప్ తీసుకోబోతున్నాను. మనకి ఏదైనా ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుందని నా గెస్. అందుకు కావాలి కాల్ గర్ల్, ఇక్షు కోసం. అర్థమైందా? ఈసారి వివరణ ఇచ్చింది సీరియస్గా. హో థ్యాంక్ గాడ్. రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని నవ్వుతుంటే పంపిస్తున్నావా లేదా? కోపంగా అరిచింది. ఓకే ఐ విల్ సెండ్. బట్ ఎప్పుడు ఎక్కడా అని అడగగానే నువ్వు రెడీ చేసి పెట్టు. ఎప్పుడు ఎక్కడికి రావాలో అది నేను నీకు మళ్ళీ చేసి చెప్తాను సరేనా అంది. ఓకే మేడం గారు అనగానే కాల్ కట్ చేసి ఆలోచనలో పడింది. కనీసం ఇలా అయినా నీ గురించి ఒక్క క్లూ దొరికినా చాలు మిస్టర్ ఇక్షు బాబు. ఆ తీగని పట్టుకొని డొంకని నేను లాగుతాను అనుకుంది కాన్ఫిడెంట్గా. టైం 10 అవుతుండగా తలుపు తట్టిన శబ్దంతో మాటల్లో ఉన్న ఇద్దరు ఒకేసారి తలుపు వంక చూశారు. అదిగో వచ్చినట్టున్నాడు. వీడికి రాను రాను బుద్ధి లేకుండా పోతుంది. నువ్వు చూసుకుంటావా నన్ను చూసుకోమంటావా? ముందే అడిగింది కావేరి. తనైనా తిట్టాలి లేదా మిలి అయినా తిట్టాలి కానీ ఎటు తిరిగి ఇక్షు మాత్రం తిట్లు తినాలి అని.
మీ ఇష్టం అత్తమ్మ అంది మిలి ఏం చెప్పాలో అర్థం కాక. ఇక ఆవిడే వెళ్ళి కోపంగా తలుపు తెరిచింది. మిలి ఇంట్రెస్ట్ లేనట్టు తల తిప్పేసి ఫోన్ వంక చూసుకుంటూ ఉండగా నవ్వులు వినిపించాయి కావేరివి. తిడతానని వెళ్ళిన ఆవిడ నవ్వుల గలగలను వినిపించేసరికి వీడేం మాయ చేశాడో ఈవిడని అనుకుంటూ అటువైపు తిరిగింది ఆటోమేటిక్గానే. ఎదురుగా వాళ్ళిద్దరితో పాటు నడిచి వస్తున్న మూడో వ్యక్తిని చూసి ఆశ్చర్యంగానే లేచి నిలబడింది. ఇక్షు అంత కాకపోయినా దగ్గరగా అవే లుక్స్, అదే స్టైల్తో, కొద్దిగా కలర్, హైట్, వెయిట్ డిఫరెన్స్తో కొత్తగా కనిపించాడు ఆ మరో వ్యక్తి. మిలిని చూడగానే కళ్ళు కొంచెం పెద్దవి చేసి ఆ పెద్దవైన కళ్ళకి కాస్త మెరుపులు అద్దినట్టు చూస్తూ హూ ఇస్ షీ అని అడిగాడు. హో, నీకు తెలీదు కదా, మన ఇక్షుకి పెళ్ళైపోయింది నాన్న. తను మిలి, మైథిలి చక్రవర్తి, మీ అన్నయ్యకి భార్య అంది నవ్వుతూ తనని అతనికి పరిచయం చేస్తూ. అప్పుడే విన్నాడు ఇక్షు కూడా తన పూర్తి పేరుని. అయితే దీని అసలు పేరు మైథిలి చక్రవర్తినా? మరి ఈ మైలిలి ఏంటి? అది ముద్దు పేరు అయి ఉంటుందిలే. అయినా ఈ మైథిలి కంటే మైలిలినే బాగుంది దీనికి. అదే కరెక్ట్గా సెట్ అయింది దీని పొగరికి అనుకున్నాడు మనసులో. వాట్? ఆశ్చర్యమంతా గొంతులో వినిపించేంత గట్టిగా అరిచాడు అతను. ఎందుకంత షాక్ అవుతున్నావు నాన్న? ఏమీ అర్థం కాక అడిగింది కావేరి. అతను వెంటనే సర్దుకుంటూ, నథింగ్ పెద్దమ్మ, వీడిని పెళ్లి చేసుకుందంటే కాస్త షాకింగ్ అనిపించింది అని ఏమరపాటుగా అంటుంటే, ఏంట్రా అంది కావేరి అది కూడా అర్థం కాక. అదే పెద్దమ్మ, వీడు పెళ్లి చేసుకున్నాడంటే ఆశ్చర్యంగా అనిపించింది అంటున్నానంతే అన్నాడు సర్దుకుంటూ. ఇక్షు గుడ్లురిమి చూస్తుంటే మిలికి ఏదో అర్థమైనట్లు మొహం పెట్టుకుంది. హో, నేను ఫోర్స్ చేస్తే చేసుకున్నానులే, బట్ ఇప్పుడు మాత్రం నాకంటే ఎక్కువ అయిపోయింది మిలి. అంత ప్రేమిస్తున్నాడు తనని. ఇల్లు వదిలి వెళ్ళటం లేదంటే నమ్ము. ఉదయం జరిగింది తలుచుకుంటూ చెప్పింది. ఇక్షు మిలి ఒకరి మొహం ఒకరు చూసుకుంటే అతను మాత్రం వింతగా మొహం పెట్టాడు. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.